హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9441368594 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్రేమగల మాటలు దయగల దేవాన్ని కృపను బట్టి ఆనంద మాసంలో ఈ జన్మదిన వేడుకను జరుపుకోవడానికి వీటి కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో ఇంతవరకు ఆరాధనలో దైవజనం ఇచ్చిన కార్యక్రమాల్లో నిన్ను మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. ఇదిగో ఇప్పుడు నీ మాటలు వినబోచున్నాం, నాతో మాట్లాడు. వాక్యమయం వేస్తున్నాము, నిన్ను పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చున్నాము. లాలి 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 మనం ఇందాక ఆరాధనలో చదువుకున్నాము. 6-7 వచనాలు చదువుకున్నాము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూరు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ప్రేమాన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున కృపా సమాధానము క్రిస్మస్ దీవెనలు దేవుడు మీకెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసినట్లయితే క్రైస్తవులైన వారు ఎప్పుడు వినేది యేసు ప్రభు పుట్టాడు, సత్రంలో స్థలం లేదని పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. సరే, కొత్త వాళ్ళు వింటున్నారు. అయితే ఈ బాలుడు ఎవరు, ఎందుకు వచ్చాడు భూమి మీదకి? లోకంలో చాలా మంది పుడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి రక్షకుడు, సర్వలోక సృష్టికర్త అని ఎలా చెప్తున్నారండి? వీళ్ళారా ప్రత్యేకతలు ఉన్నాయి ఈయనలో. మీరు ఆలోచించండి. ఎవరిని గురించైనా సరే ఈయన ముందుగా పుడతాడని కానీ, ఈయన కార్యక్రమాలు కానీ ఎవరి గురించైనా చెప్పారా? లోకంలో దేశంలో చాలా మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎవరిని గురించైనా సరే ఇదిగో పలానా చోట పుడతారు, పలానా స్థలంలో
ఆయన కార్యక్రమాలు ఏటు జడ్డు చివరి వరకు కూడా యెషయా గారు 53 అధ్యాయంలో ఎలా సమాధి చేస్తారో, ఎలా మేకులు కొడతారో అన్ని రాస్తారు. మన అఫీషియల్స్ అధికారులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారంటే వాళ్ళు ఈ బజార్కి వస్తారంటే మనం ఈ బజార్కి వస్తారు, నిన్న వస్తామంటే సాయంత్రం వస్తారు, పొద్దున 10 గంటలు. చిన్న ప్రోగ్రాంలే వాళ్ళు చేయలేరు. వీళ్ళారా తూచా తప్పకుండా ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము యెషయా గ్రంథం, యెషయా గారు 7:14 చూడండి ఎప్పుడు ప్రవచించారో. 7వ అధ్యాయము 14వ వచనం. ఏలనగా మనకు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును. ఎప్పుడైనా ఇక 9:6 చూస్తేనేమో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచ చరిత్రలో ఏ మనిషిని గురించి కూడా ముందుగా ప్రకటన చేయబడలేదు. అనేక విషయాలు ఎక్కడ పుడతారో కూడా చూడండి. మీకా 5:2 చూడండి ఒకసారి. మీకా గ్రంథము 5వ అధ్యాయము. మీకా ప్రవక్త ప్రవచించారు, బెత్లెహేము ఎఫ్రాతా యూదా ప్రధానులలో నీవెంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను ఏలపోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రియులారా, ఆయన ఇప్పుడు వస్తున్నాను అనుకోబాకండి. మీకా గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఇక్కడ పుట్టాడు, ఇక్కడ వస్తున్నాడు అనుకోబాకండి. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన చూడండి. ఈ గొప్ప శక్తిగల దేవుడు అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎవరి జన్మం విషయమైనా పరలోక దేవదూతలు వచ్చి చెప్పారండి, ఎవరో చెప్పలేదు. అన్ని విషయాల్లో మరణమప్పుడు, పుట్టినప్పుడు అంతా కూడా గొప్ప కార్యాలు జరిగినాయి. దైవజనులు మాట రాశారు, లోకము పరలోకము యాలో ఏకమైపోయే ఉయ్యాలో, లోకము పరలోకము ఏకమైపోయే ఉయ్యాలో, పరలోక దేవుడు ఉయ్యాలో, ధరణిపై వెలుగెను ఉయ్యాలో, పరలోక దేవుడు అనేక సందేహాలు మానవుడు జ్ఞానం పెరిగే కొద్దీ ఒక ఆయన కూర్చొని లగవలైన ఆయన ఏమంటాడంటే, పుట్టినకాండి క్రైస్తవుడిగా ఉండి 25వ తారీఖు పండుగ చేయమని ఎవరు చెప్పారండి అంటారు. సాతాను చెప్పి చూసారా, ఆదికాండం ఇది నిజమా అన్నాడు. దైవజనులు ఆనంద మాసం అని చెప్పారు, ఛాలెంజ్ చేసి దీన్ని 25వ తారీఖు జరుపుకోవచ్చు అని చెప్పారు. క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచం అంతటా కూడా జరుపుతూ ఉన్నారు. ప్రియులారా, భయపడవద్దు. ఇందాక చెప్పారుగా, దేవుడు గొప్ప ప్రణాళిక వేసి, ఏదైనా వనం వేసి ఆదమవులను సృజించి ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. సాతాను చేయముందమ్మా, ఒక్క మాట ఇది నిజమా. అలాగే ఒక ఆయన ఏమంటాడంటే 25వ తారీఖు జరపమని బైబిల్ అక్కడ చూపించన్నాడు. సార్ ప్రియులారా, బైబిల్లో చూపించకుండా ఉన్నవి చాలా ఉన్నాయి, భక్తుల ద్వారా ప్రభు అందించినటువంటి. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ బాలుడు పశువుల తొట్లో ఉన్నాడు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. ఇందాక మనం చదివాం ఆరాధనలో. యెషయా 66:2 ఏం చదివాం చూడండి. ఆకాశము నా సింహాసనము. అసలు ఇదేంటండి, ఆకాశానికి అంతే లేదన్నారు చదువుకొని మూడోళ్ళు. చదువుకున్న వాళ్ళేమో కాంతి సంవత్సరాల్లో కొలిశారు. ఎక్కడ ఆకాశము? అదే ఆయన కూర్చునే సీట్ అట. మన భూమి ఏం చెప్పండి, ఆయన ఫుట్ స్టూల్, కాళ్ళు పెట్టుకునేటువంటి స్థలం. ఇక ఆయన సంగతి ఏం తెలుసు. అటువంటి మహిమ బాలుడు. చాలా వాక్యాలు ఉన్నాయండి. ఇంకొకటి చెప్తాను మీకు. 40లోకి వెళ్ళండి. యెషయా 40లో
12 నుండి చూడండి. తన కుడి స్థితిలో తన కుడి స్థితిలో జలమును కొలిచిన వాడెవరు? జేనతో ఆకాశమును కొలచూచిన వారెవరు? భూమిలోని మన్నును విన్నారా? అర్థమవుతుందా? మనకి దెబ్బ తిరిగిపోవాలి ఈ వాక్యాలు వింటే. జేనతో ఆకాశము కొలిచాడటండి. భూమిలోని మన్నును కొలపాత్రలో వినాలి. ఎలాంటి దేవుడు తీసుకొచ్చాడు కదా, మనం ఒక మాట విందాం. అసలు ఆయన ఎక్కడున్న పాత్ర ఏంటి? ఈ భూమిలో ఉన్న మన్ను మొత్తం కూడా కూలిసిపోసాడట. ఆ తర్వాత చదవండి. త్రాసుతో పర్వతములను తూచిన వాడు ఆయన. చాలు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎక్కడొచ్చున్నాడు చెప్పండి? పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఆ ఒక్క మాట మనం అర్థం చేసుకో. ఎవరన్నా మీరు లేనాళ్ళు అన్నామంటే ఎక్కడ కోపం వచ్చిందో, అబ్బో చూడండి మా ఇంటికి రండి, మమ్మల్ని చూడండి, మా సోము చూడండి, లేనాళ్ళు అంటారా? మా ఉన్నవాళ్ళని ఎగరండి పైకి, అందరు ఉన్నవాళ్ళే ప్రియారా. ఈయన ఎక్కడ పడుకున్నాడు చూడండి. ఎవరైనా ఆలోచించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎందుకు వచ్చారు? ఆయన ప్రణాళికలో ఏదేను వనంలో చూడండి, వాళ్ళను పాపంలో ప్రవేశించక ముందే ఏమన్నాడంటే దేవుడు ఆశీర్వదించి భూమిని నింపండి అన్నాడు. అంటే ఆయన ప్రణాళిక వేరే ఉంది. ఆయన పద్ధతిలో నింపమన్నాడు. కానీ ఈ పద్ధతిలోకి వచ్చారు, తప్పిపోయారు, పోతున్నారు. మంచి ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 10th లో దొక్కుతారు, ఇంటర్లో దొక్కుతారు. తప్పడం వాళ్ళకి లక్షణం అన్నమాట. ఎక్కడన్నా చేర్చండి, ఇండియాలో 10 మార్లు తప్పుతుంటారు. వీళ్ళు వదిలిపెడతారా? మా అబ్బాయి చాలా తెలివివాడు అంటాడు, స్కూల్ మంచిది కాదంటాడు, కాలేజీ మంచిదిగా, ఆ ఊరు మంచిది కాదంటాడు. వీళ్ళ అబ్బాయి మాత్రమో మంచోడు. దేవుడు కూడా వీళ్ళమ్మడబడి పాపం చేసినా సరే, అక్రమం చేసినా సరే, దుర్మార్గం చేసినా సరే వాళ్ళని వాళ్ళెమ్మడబడి కాపాడుతున్నాడు. లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. అటువంటి దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఆయన మహిమను విడిచి వచ్చాడు. మహిమను పోగొట్టుకున్న మనము మరలా మహిమలోనికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం ఇందాక చదివాము, 6-7 వచనాలు. ఆయనకు పొత్తి వస్త్రాలు ధరింపజేశారు. మనము కట్టుకునేటువంటి వస్త్రాలు ధరింపజేశారు మహిమలో ఉన్నటువంటి ఆయనను. ఎందుకంటే మనకు మహిమ. ప్రకటన 19 చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనకు మహిమ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వచ్చి పుత్తి వస్త్రాలు ధరించారు. అలాగే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 15-16 వచనాలలో చూసినట్లయితే, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎందుకు వచ్చాడు? మనలను కూడా రాజులుగా చేయడానికి ఆయన వచ్చి పొత్తి వస్త్రాలు ధరించడమే కాకుండా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మనము దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకో తెలుసా? దాసులమైన మనలను, అనేక రకాల దాసులు ఉన్నారండి. పాపానికి దాసులు, కడుపుకు దాసులు, నీకు లోకానికి దాసులు, మనుషులకు దాసులు. వీళ్ళందరినీ కూడా విడిపించి ఆయన మనలను కూడా రాజులు, యాజకులుగా చేయడానికి వచ్చారు. ఆయన ఎలాంటి వాడమ్మా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. చూడండి,
సామెతలో 6వ అధ్యాయం 15-16 ఒక మాట చదివాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎందుకు వచ్చాడో తెలుసా? అంతా తగ్గించుకొని మనలను రాజులుగా చేయడానికి. ముందు రిఫరెన్స్ మన దగ్గర ఏం భయపడక్కర్లా. 1 పేతురు 2:9 చూసుకోండి. 2:9 1 పేతురు పత్రికలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిమిత్తము వంశమును రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. చూసారా? అది ఎందుకు వచ్చారో ఆలోచించండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కిందకు వచ్చారు. మనం పైకి వెళ్ళాలి. మహిమ వస్త్రాలు మహిమలో ఉండే విడిచిపెట్టి వచ్చాడు. మట్టి మానవుడిగా మనలను మహిమ జీవుడిగా చేయడానికి వచ్చారండి. ఉరికినే రాలేదు. ఇలాగా ఇంకొక మాట చూస్తే మనము యెషయా గ్రంథము 11:1 ఒక మాట ఉంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దులై ఉన్నారు మనుషులు. మొద్దులు శుద్ధులు బండ మొద్దులైపోయినారు. వారిలో చిగురు పుట్టించడానికి ఆయన వచ్చారు. ఆశ చూడండి, మీరు చరిత్ర ఆలోచించండి. ప్రపంచంలో ప్రియులారా, క్రీస్తు ప్రభు రాకముందు ఎక్కడ వాడక్కడే, నీవు అక్కడ, నేను ఇక్కడ, ఆయన ఇక్కడ, ఈయన ఇక్కడ. ఇప్పుడు ఇవాళ అందరు కూడా ఏకమైపోయారు. నాగరికత పెరిగింది. ప్రియులారా, గొప్ప కార్యాలు ప్రభు జరిగించుతూ ఉన్నారు. మొద్దులమై ఉన్నటువంటి వారిని చిగిరింపు చేయడానికి ఆయన వచ్చారు. సరే, చివరిగా ఇంకో మాట చెప్తా చూడండి. 2 కొరింథీ 8:9 చూసాము. దరిద్రులుగా ఉన్నటువంటి మనలను, మానవులు ఎట్లున్నారు చెప్పండి? దరిద్రులుగా ఉన్నారు. అటువంటి వారిని ధనవంతులుగా చేయడం. చదువు 9 చదువు. మీరు మన ప్రభు అయిన కృపను ఎరుగుదురు కదా. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఇక్కడ దరిద్రులు ఉన్నారు. ఆ దరిద్రులు ధనవంతులు కావాలంటే ఇక ఎవరిని పంపినా లాభం లేదు, ఏ రూపంలో వచ్చినా లాభం లేదు. ఆయనే బయలుదేరి రావాల్సి వచ్చింది. ఆయనే ఒక సింహం రూపంలో వచ్చాడు అనుకోండి, జనం ఎదిరిపోయి పరిగెత్తుకెళ్తారు. ఏనుగు రూపంలో వచ్చాడు అనుకోండి, అమ్మో ఇదేంది, లాభం లేదండి. ఇంక ఇలాగ జంతువు రూపం కాదు, ఏం కాదు, ఒక పెద్ద హిమాలయ పర్వత రూపంలో వచ్చాడు అనుకోండి. కాదు, మనిషి రూపంలోనే వచ్చారు. మనిషిగా జీవించారు. మొత్తాన్ని మనుషులను జయించారంట. కనుక ఇటువంటి వారు, ఇటువంటి ప్రభు వచ్చినటువంటి ఈ ఉద్దేశాన్ని ఎరిగి మనము రూపాంతరం చెందాలని ప్రభు కోరుకుంటున్నారు. మనము మార్పు చెందాలి. ప్రభువులో ఉన్నాము, ప్రభుతో ఉన్నాము. మేము నమ్ముకున్నాము, మాకు అన్నీ వచ్చు, మంచిదేనండి, మంచిదే. నీలో మార్పు రావాలి. ప్రభు స్వరూపం నీలో రావాలని ఆయన అంత మహాకాశములు పట్టని దేవుడు తగ్గించుకుని వచ్చారు. కనుక ఇక్కడ 2 రకాల క్రిస్మస్ ఆచరిస్తున్నారండి. బాహ్య క్రిస్మస్, అంతరంగ క్రిస్మస్ ఉంటున్నారమ్మా. ఆ బాహ్య క్రిస్మస్ అంతరంగ. నేను చాలా చోట్ల పండుగలకి వెళ్ళేవాళ్ళండి. ఇది జనాలు చూడడం, ఈ పొడుచులు చూడడం, కావు రాగానే పొద్దుకు వచ్చాము, ఆమె అట్టుందా బాబు వచ్చాము. కాస్త వాక్యం వినాలి. దేవుడికి ఇష్టమైన వారుగా ఉండాలి. మనం సాధారణంగా పండుగ అనగానే ఏం చేస్తారమ్మా, అది ఎక్కువ పౌడర్ కొట్టుకుని వస్తారు. అనుమానం ఏం లేదు. ఎవరైనా కూడా దాని గురించి భయపడవాకండి. మగోళ్ళు కూడా నేను ఆడవాళ్ళే కాదు, మగోళ్ళు కూడా పెద్ద డబ్బాలు పెట్టారు ఇప్పుడు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. చిన్న జాబట్లేదు. వీళ్ళారా వాక్యం విందాం. 4 మాటల వాక్యం విందాము. చూడండి, ఇక్కడ 2 రకాల ఆచరణ ఉన్నది. బాహ్య క్రిస్మస్, అంతరంగ క్రిస్మస్. ఈ బాహ్య క్రిస్మస్ ఆచరించే వారికి ఈ డిసెంబర్ 25, 1వ తారీఖు రాగానే రేజ్ అయిపోతారండి. అబ్బో, అసలు ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. శాలర్లు కట్టడం ఏంటి, మరి రంగులు వేయడం ఏంటి. చూడండి,
వీళ్ళు ఇటువంటి వారు కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్టు నిత్యము వాక్యం చదవరు వాళ్ళు. లూకా 18:1లో ప్రభు చెప్పారు, విశ్వము నిత్యము ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయని వారు కీర్తన 2:12లో చూడండి, ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 12లో వచ్చిన దావీదు గారు ఒక మాట చెప్తున్నాడు. క్రిస్మస్ వర్తమానం, కుమారుని ముద్దు పెట్టుకునుడి, నేరి ఎలాగా కోపించును. అసలు కుమారుడు ఎవరో తెలియదు వాళ్ళకు. ఎవరండి? బాహ్య క్రిస్మస్ ఆచరించేటువంటి వారు. ప్రభులో మార్పు లేదు. మీరు అన్యులే కాదు, క్రైస్తవులైన వారు కూడా ఉన్నారు. చూడండి, వీళ్ళ పండగలు చెప్తారు చూడండి. ఒకటి ఒంటికి పండగ. ఒంటికి ఏదమ్మా మంచి బట్టలపై ఆ రోజు ఎట్లయినా సరే. ఒకసారి మా ఊళ్ళో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మిషన్ కార్డు ఇచ్చి పొద్దునిచ్చి ఆడే ఉన్నాడు. ప్రార్థన అయిపోతే వెళ్ళగాలంటే గుండీలు పెడుతున్నాడు. గుండీలో కొత్త చొక్కా వేసుకుని వెళ్ళాలి అంతవరకు. వీళ్ళ ఏ పండుగ అండి? ఒంటికి పండగ, ఇంటికి పండగ. ఏంది వీళ్ళు స్టార్ పెట్టలేదేంది, అలంకరించలేదేంది, ఆ ఇంటిని బాగా అలంకరించారు, మందిరాన్ని బాగా అలంకరించారు. ఇదే పండుగమ్మా. ఇంటికి పండగ మొదటిదేంది, ఒంటికి పండగ. మూడవది ఉంది పంటికి పండగ. అబ్బాయి పండగ అయితే ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరున్నారు? పూర్వకాలంలో తెల్లవాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మవాడు ఇప్పుడు ఎవరనుకో కొట్లకి వెళ్ళామంటే ఒక లారీ ఇంటికి వచ్చేస్తుంది ఏం కావాలంటే. నిండిపోయి ఉన్నాయి గృహాలన్నీ కూడా, మంచి మంచి పదార్థాలతో నిండిపోయి ఉన్నాయి. దీన్నే పండుగ అంటారమ్మా? పంటికి పండుగ, ఒంటికి పండుగ, ఇంటికి పండుగ. ఇవన్నీ చూడటంలో కంటికి పండుగ. ఇందులో అసలు కుమారుని పండుగ లేనే లేదు. యేసు ప్రభు అక్కడ పుట్టాడు, మనకి ఎందుకు, మనం సాగించండి. వీళ్ళ రైజ్ అయిపోతుంటారు. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు రైజ్ అయ్యేది? వచ్చే డిసెంబర్ నాడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ రైజ్ అయిపోతారు. ఎంత కావాలంత ఖర్చు పెడతారు, ఏది కావాలి. అలా కాదండి. అంతరంగ క్రిస్మస్ దయచేసి వినండి. అంతరంగ క్రిస్మస్ చేసేవారికి రోజు క్రిస్మస్ పండుగే, రోజు ఆనందమే. ఫిలిప్పీ 4:4లో ప్రభువు మాట చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఒకసారి చాలని మరలా చెప్పుదును. చూడండి, క్రిస్మస్ అంటే తెలుసుగా మీకు ఏంటని చెప్పండి. క్రీస్తు ప్రభువును ఎప్పుడు ఆరాధించాలి? 365 రోజులు ఆరాధించాలి. అంతరంగ క్రిస్మస్ చేసే వారికి రోజు క్రిస్మస్ పండుగే, రోజు ఆనందమే, రోజు సంతోషమే, రోజు వాక్యం చదువుతారు. ఇది ఒక కీర్తన ఇందాక చెప్పాను 2వ అధ్యాయంలో. కీర్తన 2వ అధ్యాయంలో కుమారుని 2:12 కుమారుని ముద్దు పెట్టుకునేటువంటి పండుగ చేస్తారు. దాని కొరకు వచ్చాడు కుమారుడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనకు కుమారుడుగా ఉన్నాడు, మనకు అన్ని ఆయనే. యెషయా గారు చెప్పారు కదా, ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. వీళ్ళారా కనుక మనము ఏం చేయాలి చెప్పండి? అంతరంగ క్రిస్మస్ ఆచరించాలి, బాహ్య క్రిస్మస్ కూడా ఆచరించాలండి. అంటే అది మానేసేయమంటారా? అలా కాదు, రెండు ఆచరించాలి. కానీ నీ మనసంతా కూడా ఇదిగో నా కొరకు వచ్చాడు, నా కుమారుడు, నా రక్షకుడు, నా దేవుడు అనేటువంటి సంతోషము ఎప్పుడు నీలో ఉండాలి. అలా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే భక్తులైన వారు ముద్దు పెట్టుకున్నారు. మంచి ఒక చిన్న పిల్లవాడిని ఎవరు ముద్దు పెట్టుకుంటారమ్మా? ఎవరు పెడతాను ముద్దు పెట్టుకున్నా ఇస్తారా?
ఎవరో బజార్లో వెళ్తారు అబ్బాయి మీ అబ్బాయి బాగున్నాడంటే నన్ను ముందు పెట్టుకోమా అని అడిగితే ఏమంటారమ్మా గెటౌట్ అంటారు. దానికి కొన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి. మంచివాడు, బంధువులు, దగ్గరవాడు. అలాగే ప్రభువును కూడా ఆరాధించే మనం ఇదిగో ఇన్ని ప్రసంగాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వాక్యాలు దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడంటే సర్వలోక సృష్టికర్త మహిమను విడిచిపెట్టి కిందకు వచ్చారు, మనలను పైకి తీసుకున్నారు. ఇదిగో ఈ ప్రయత్నాలు ఇవన్నీ కూడా పిల్లారా ఇక్కడ ఎందుకు ఇలాగూ మీరందరూ కూడా ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు, రోజు పండుగలు చేస్తున్నారు, పోరాడుతున్నారు సంవత్సరం అంతా ఎందుకని అని మనం అనుకున్నట్లయితే పిల్లారా ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. ఇదంతా కూడా ఇక్కడ రిహార్సల్ లేదండి, అసలైన డ్రామా అక్కడ ఉందో చూడండి. ఇదంతా కూడా నటన. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 1 కొరింథీ 7:31 చూడండి. ఈ లోకం అనుభవించువారు అమితముగా ఉండవలెను. ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇదిగో మనం ఈ లోకములో నటిస్తూ ఉన్నాము. ఆ చిన్నపిల్లలుగా నటించాము, చిన్నపిల్లలు అయిన తర్వాత యవనస్తులుగా నటించాము, విద్యార్థులుగా నటించాము, ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా నటించాము. అయిపోయిందిగా అందరూ నటించిన డ్రామాలో. ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా నటించాము, మమ్మీ డాడీ అయిన తర్వాత అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ. పిల్లల లాస్ట్లో కాటి సీన్ అంతా మర్చిపోకూడదు. పూర్వకాలంలో ధరించేది నాకు బాగా తెలుసు. లాస్ట్ సీన్ ఏందమ్మా, దాన్ని ఎవరు తప్పించుకోవడానికి లేదు పిల్లల. దాని కొరకు వీటన్నిటి కొరకు మనం సిద్ధపడి ఉండాలి. అంతేగాని నేను ఇక్కడే ఉండాలంటే పిల్లల 3 శత్రువులు ఉన్నాయండి మనల్ని ప్రభువులు ముందుకు పోకుండా చేసేది. మొదటి శత్రువు ఏం చెప్పండి? మా ఇక్కడ వాక్యం వాళ్ళందరూ కంటతే ఇవ్వండి. మన శరీరము పక్కోటి శరీరం కాదు. భార్యాభర్తలు ఉన్నారనుకో, ఆయన శరీరం కాదు, ఈ శరీరం కాదు. నీ శరీరమే నీకు మొదటి శత్రువు, రెండోది సాతాను, మూడోది లోకము. ఈ వినాలి జాగ్రత్తగా. మనము ఈ మొదటి శత్రువు, ప్రధానమైన శత్రువు, ప్రమాదకరమైన శత్రువు మన శరీరాన్ని మనం జయించలేమని ఆయన జయించారు. ఎట్లా తెలుసా? ఇక పెద్ద కళ్ళు కనపడవు, కాళ్ళు నడవు, నడువు నొప్పి, మోకాలు మార్చేస్తున్నారంట. ₹1,00,000 అంట ఒక ఆయన పెడుతున్నారు. 99,099 రూపాయలు మోకాలు మార్చున్నారు. మరి ఏ కాలు పెడుతున్నారో తెలియదు. వీళ్ళారా ఇవన్నీ కూడా లేకపోతే వీళ్ళు ఆగుతారా? బజార్లు ఆగుతాయా? నింపుతారు వీళ్ళు, అసలు ఇంటికాడ పడుకుంటారు వీళ్ళు మొత్తాన్ని కూడా. అందుకే దేవుడు ఏం చేశాడు? తల్లి కూర్చోబెట్టి మూల మీద మంచం మీద పడుకోబెడుతున్నాడు. ఇప్పుడన్నా ఆయన వైపు తిరిగి ఆయనను తలంచుకుని మోక్షాన్ని ఇచ్చాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే సరే మనం వాక్య భాగంలో పోదాము. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము మొదటి రాకలో క్రీస్తు ప్రభువును వింటున్నారా? మొదటి రాకలో రాగానే క్రీస్తు ప్రభువును దేవునిగా గుర్తించిన వారు 7 రకాల మనుషులు ఉన్నారు. తర్వాత వేరే చూడండి, గాలి తుఫాను ఆపేసాడు దేవుడు. అక్కడ ఉన్న వాళ్ళు చూసేవాడు, అబ్బో ఈయన గాలి తుఫాను ఆపి ఈయన ఎటువంటి వాడు, ఇంకా అర్థం కాదు. తీగలు తీస్తానే ఉన్నారు. లాజరు లేపాడు, అయ్యో ఈయన ఎటువంటి వాడు. అలా కాదండి, పుట్టిన వెంటనే ఆయన దేవునిగా గుర్తించిన వారు 7 రకాల మనుషులు ఉన్నారు. మనము కూడా అలాగ ఆయనను దేవునిగా గుర్తించినట్లయితే రేపు మధ్యాకాశంలోనికి ప్రభు రాగానే ఎగిరి వెళ్తారటువంటి. మిగిలిన వారు ఎగిరి వెళ్ళలేరండి. మిగిలిన వారు చేసే పని ఏంటి చూడండి. ప్రకటన గ్రంథంలో ఒకసారి వెళ్ళండి. ప్రకటన గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో చూడండి. ఆయన మేఘారుడై 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము
దేశం కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వారు కాదు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకునేదారు. అయ్యగారు ఎవరు రాశారంటే అక్కడ చక్కగా వాళ్ళప్పుడు రొమ్ము కొట్టుకోవడం తెలుసు, కానీ ఇప్పుడు మారుపరుచుకోవడం తెలియదు. కనుక అందరూ కూడా చూస్తారు. ఇదిగో ఈ శుభ సమయంలో మనం ఆ 7 రకాల మనుషుల గురించి ఒక్కొక్క మాటలో చెప్పుకుందాం. మొదట మరియమ్మ లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము 17-19 వచనాలు చూసినట్లయితే, ఆ గొర్రెల కాపర్లు వచ్చేసి పరలోకమంతా వచ్చేసిందండి, మాకు ఈ వార్త చెప్పారని చెప్పారు. ఆశ్చర్యకరంగా విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఎవరు చెప్పిన మాటలమ్మా? గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు. అయితే మరియమ్మ పని ఏంటో చూడండి. ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. మరియమ్మ పని ఏంటమ్మా? ఒక్క మాట చెప్తానని చెప్పారు. మరియమ్మ పని ఏంటి? దేవుని మాటలన్నీ కూడా హృదయములో భద్రపరుచుకున్నది. మనం కూడా ఎంతమంది భద్రపరుచుకుంటున్నారు? లోకంలో విషయాలు భద్రపరుచుకుంటున్నారండి. ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఏం మాట మాట్లాడారు, పోయిన సంవత్సరము ఇదిగో ఈ మాట 12 నెలలు ఆ మాటే ధ్యానం చేస్తూ ఉన్నారు. మామూలుగా కావాలి ఏంటంటే పోయిన కోతలో ఈ మాట మాట్లాడింది ఈ మనిషి, ఇప్పుడు మనకి కోత వచ్చిందండి, ఇక అదే మాట పట్టుకుంది. ఆమె ఇంపార్టెంట్ మాట అన్నమాట. రిఫరెన్స్ కూడా చెప్పారు. వీళ్ళారా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో నీలో ఎన్ని మాటలు ఉన్నాయి, ఎన్ని పట్టుకుని ఉన్నాము, నిన్ను బ్రతికించే మాటలు. మరియమ్మ పని ఏంటి చెప్పండి? కాపర్లు చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రపరుచుకున్నది. రెండో విషయం చూద్దాము. యోసేపు మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నీతిమంతుడు అనేటువంటి మాటలు. నీతిమంతులై నుండి చూసారా, నీతిమంతుడు తన మీదకు వచ్చినటువంటి అపవాదును అన్నిటిని కూడా సహించి అందరికి చెప్పలేదు. మనం ఏదైనా ఒక దుర్మార్గమైన మాట, నిజము కాని మాట విన్నామంటే 10 మందికి చెప్పాం. ఎవరి గురించి? అది ప్రభువు నమ్ముకున్నాడు కనుక మనం కూడా యోసేపు వలె నీతిమంతులుగా ఉండాలి. మనం కూడా మరియమ్మ వలె పరలోక సంగతులను భద్రపరుచుకోవాలి. మూడవది గొర్రెల కాపర్ల సంగతి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 11-12 వచనాలు చూద్దాం. వెంటనే చూడండి, పరలోకం నుండి దేవదూతలు వచ్చేసి, అయ్యా ఇదిగో బెత్లెహేములో అక్కడ పశువుల పాకలో ఆయన పుట్టి ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పారు. వెంటనే ఆలోచించలేదు, వీళ్ళారా బయలుదేరి వెళ్ళిపోయారు. చూడండి, అరే పుట్టిన ఆయన అక్కడ పోతాడు, తెల్లారెళ్ళారా అనుకోలేదు. గొర్రెలు వదిలిపెట్టారు చీకట్లో. వెంటనే బయలుదేరిపోయి ఎవరు చెప్పిన మాట ప్రకారం అమ్మా? దేవుని దూతలు చెప్పిన మాట. ఇప్పుడు మన మధ్య కూడా దేవుని దూతలు ఉన్నారు. చూడండి, చూపిస్తాను నేను. మలాకీ 2:7 వెళ్ళండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. అమ్మా, దూతలు మన మధ్య ఉన్నారు. చూడండి, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ యాజకు మాట ఏమని చెప్పామంటే లెక్కే లేదు మనుషులు. అమ్మా, లెక్క ఉందా? ముందు వాక్యం మీ బైబిల్లో ఉన్నది ఆ మాట. మలాకి 2:7. యాజకులు ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. వారు చెప్పిన మాట ప్రకారంగా మనం కూడా విని వెంటనే బయలుదేరాలి. గొర్రెల కాపర్ల పని ఏంటి చెప్పండి? వెంటనే బయలుదేరిపోయి ప్రభువుని చూచారు. పాడతారుగా, మేము వెళ్ళి చూచినామని.
ఇప్పుడు దేవదూతల పని. దేవదూతల పని ఏంటంటే స్తుతించడము. ప్రభువును స్తుతించారు సర్వోన్నతమైన స్థలములలో. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి. మనము కూడా ప్రభువును స్తుతించాలి. కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులు. మీరు అపోస్తలుల కార్యంలో చూడండి ఒకసారి 16వ అధ్యాయంలో 25వ వచనంలో అక్కడ పౌలు శీలను కొట్టి చెరసాలలో వేసేశారు. అక్కడ మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూసారా, దేవుని స్తుతిస్తున్నారు. మీరు బాగా కొట్టలేదు రండి పైన కొట్టారు అనుకుంటారు. లోపల చూడండి, సమయం లేదు కానీ ఆ వాక్యం ఇంటికి వెళ్ళాక చూడండి. గాయాలు, శరీరంలో గాయాలు అయ్యేటట్టు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి. చూసారా, గాయాలు అయ్యేటట్టు కొట్టారు. ఏ దెబ్బలు తిన్న వాళ్ళు బాగా తిని పడుకుని ఉన్నారు. జైలు యొక్క చాలా మంది ఉన్నారండి. వీడు మటుకు దెబ్బలు తిని ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అమ్మ వింటారా, మన బుద్ధిలో అవడానికి రాసేది. కొద్దిగా జ్వరం వచ్చినట్టుందంటే గుడి మానేటి. జ్వరం రాలా పాడలేదు. కొద్దిగా ఒళ్ళేడు ఉన్నాం చూడు. కొద్దిగా వీళ్ళ 10 కిలోమీటర్లు వెళ్ళొస్తారు. ఒళ్ళేడికి ఉన్నాం. ఏ మొక్క పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నాము. ఇక్కడ స్తుతించాలి. హబక్కుకు ఒక్కటి చూపిస్తాను మీకు చూడండి. హబక్కుకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ వ్యవసాయదారుడు ఆయన అంజూరపు చెట్లు పూయి ఉండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చచ్చిపోతున్నారు పెట్టుకుని ఇన్ని ఒక పెద్ద లిస్టు చదివి నేను యెహోవా యందు ఆనందించెదను. ఇలా ఇందాక ఫిలిప్పీ 4:4 ఒక మాట చెప్పిన గుర్తుందా మీకు? ఎల్లప్పుడూ ఆనందించను. ఇవాళ ఏడుతూ ఉన్నానని ఉందో చదివి చూడండి మీ బయట. ఎల్లప్పుడూ ప్రభునందు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటే నువ్వేందండి నువ్వు ప్రార్థన చేసేది? అలా కాదు. అన్నిటిలో కష్టంలో అది దేవదూతలు చేసిన పని. మనం కూడా ఒకసారి జ్ఞానం దగ్గర పోతాం. జ్ఞానం సంగతి వాళ్ళు 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. సరే, మనం ఎప్పుడు వినేవి కదండి. బబులోను దేశం నుండి దూర ప్రాంతం నుండి వచ్చారండి వారు. వచ్చి ఒక చిన్న పిల్లవానికి, జ్ఞానం ఎవరో తెలుసా మీకు? బబులోను దేశంలో రాజుగారికి సలహాలు ఇచ్చేటువంటి వారు. వాళ్ళ పేరేంటమ్మా చెప్పండి అందరూ. వారి పేరేంటి? జ్ఞానులు. వాళ్ళు ఒక చిన్న అబ్బాయికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఎంత గ్యారంటీగా దేవుడు నమ్మారు చూడు. వాడు నమస్కారం చేసి 3 రకాల వస్తువులు ఆయనకు అప్పగించారు. రాజు అని భూలోకంలో శ్రేష్టమైన వస్తువు బంగారం ఆయనకు సమర్పించారు. యాజకుడని, యాజకులు సాంబ్రాణి వేస్తారు దేవుని సన్నిధిలో ఆ కాలంలో, అందుకని సాంబ్రాణి సమర్పించారు. యజ్ఞ పశువుగా అందరి పాపముల కొరకు చనిపోబోతున్నారండి, ఆయనకు బోళము సమర్పించారు. కనుక ఇక్కడ జ్ఞానుల విషయం 2 మనం నేర్చుకోవాలి. ఒకటి, ప్రభువునకు సాష్టాంగ నమస్కారం. రామాలు వేస్తుంటారు చూడండి, తీసుకుంటుగా ఇంకా అక్కడ పెట్టి దండం పెట్టండి అమ్మ, నలుగు ఒకట్లు అక్కడ వాడేసుకుంటున్నారు. జ్ఞానులు ఏం చేశారమ్మా? ద్వారంలో పడుకొని నమస్కారం చేశారు ప్రభువునకు. వీళ్ళారా, మనం అలా నమస్కారం చేస్తున్నామా దేవునికి? మన మోకాళ్ళు వంగుతున్నాయా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చర్చిస్లో అన్ని కుర్చీలు అనుకోండి. అసలు ప్రాధాన్యత తలలు వంచండి. వాళ్ళ వంచట్లు ఎట్ట పెట్టుకునే ఉంటున్నారు. మోకరించాలి ప్రార్థన అనగానే, మోకరించి ప్రార్థన చేయాలి. సరే, చివరిగా
25-32 చూస్తే ఆ చదవట్లేదు. ఈయన ఆత్మవశుడై దేవాలయంలోనికి వెళ్ళాడు. పిల్లలు, నేను ఈ భాగం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పుట్టినప్పుడు 7 రకాల మనుషులు ఉన్నారు. వారి లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే రేపు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వెంటనే ఎగిరి వెళ్తాం మనము. ఇదిగో ఇమ్మీడియట్గా తర్వాత అబ్బో అన్ని అద్భుత కార్యాలు చూసి ఈయన గొప్పవాడండి, దేవుడండి అని గుర్తించారు. కానీ అలా కాదు. పుట్టగానే పసిబాలుడుగా ఉండగానే ఈయన దేవుడు అని ఛాలెంజ్ చేసి చెప్పారు. అలా మనం కూడా చెప్పాలి. చూడండి, సుమేను దేవాలయంలోకి ఎలా వచ్చాడమ్మా? ఆత్మవశుడై. వీళ్ళారా మనుషులు లోకవశంలో ఉంటారు, సాతాను వశంలో ఉంటారు, దేవుని ఆత్మవశంలో ఉంటారు. నీవు ఏ వశంలో ఉన్నావో ఆలోచించు. నిత్యము దేవుని ఆత్మతో నింపబడాలి. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి, ఆత్మవశంలో ఉండాలి. అప్పుడు లోకం మనలో ఉండకుండా. కనుక సుమేరులో మనం నేర్చుకునేది చెప్పండి, ఆత్మవశంలో ఉండాలి. చివరిగా అన్న అనేటువంటి ఒక ఉందండి. అన్న కాదు, సమయలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న అన్న కాదు, ఈయన అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36 నుండి 38 వరకు చూసినట్లయితే చూడండి, ఈమె 84 సంవత్సరములు దేవాలయములు విడిచిపెట్టకుండా ఉండి రాత్రి పగళ్ళు చదవండమ్మా, అలసిపోయినట్టున్నారు. ఉండెను కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు సంసారం చేసి 84 సంవత్సరాలు. చూడండి, సంసారం తక్కువ, దేవుడితో సహవాసం ఎక్కువ. నేను ఇప్పుడు అలా ఉండాలని కాదు ప్రభు చెప్పేది. కొన్ని దినాలు ఇచ్చారు, ఆదివారం, వారంలో ఇంకొక రోజు. ఇదిగో వీటిని కూడా మనం మానుకోకుండా రావాలి. అదే ప్రభు కోరేది. దేవాలయమును విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో ఉన్నారు కనుక దయచేసి అంటున్నారా? ఒక మాట చెప్పబోతున్నాం. దేశం అంతా కూడా బెత్లెహేము వెళ్ళారండి ప్రభువును చూడడానికి. ప్రభువే మీ దగ్గరకు వచ్చారు. చూసారా ఎంత ప్రత్యేకతో? దేశం అంతా కొన్ని వేల మైళ్ళ దూరం నుండి జ్ఞానులు, బబులోను సామ్రాజ్యం నుండి గొర్రెల కాపర్లు, మరియమ్మ యోసేపు మాత్రం తక్కువ 100 మైళ్ళ దూరం ఉన్నది వారు నివసించేటువంటి ప్రదేశానికి బెత్లెహేము. అలాగే ఆ దినాల్లో వాహనం గాడిద కనుక ఒక గాడిదను తీసుకొని ఆమెను దాని మీద ఎక్కించి ఆయన నడిచి వెళుతూ అందరూ కూడా బెత్లెహేముకు వెళ్ళారు ప్రభువును చూడడానికి. ప్రభు ఏం చేశారమ్మా? అన్న దగ్గరకు వచ్చారు, ఈయనే వచ్చారు. చూడండి, ఆలోచించండి. దేవాలయమును విడిచిపెట్టకుండా ఉన్నది కనుక ప్రభు దగ్గరకు వచ్చారు. ఎవరైతే అలాగూ దేవాలయమును విడిచిపెట్టకుండా ఉంటారో అటువంటి వారి దగ్గరకు ప్రభువే వస్తారు, కావలసినవి ఇస్తారా. కనుక ఇక్కడ చూస్తే ప్రియారా, మనము కూడా ఇదిగో ఈ 7 రకాల మనుషులు తర్వాత గుర్తించేవారు లేరండి. 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును లేపినప్పుడు పర్వాలేదండి ఈయన దేవుడేనని అప్పుడు వారు నమ్మారు. అట్లా కాదు, బాలుడు పుట్టగానే ఎవరైనా చిన్న అబ్బాయి పుట్టాడు అనుకోండి, అబ్బాయి ఈయన IAS అవుతాడు మరి అని మనం చెప్తూ వచ్చిన వాళ్ళు ఏమంటారండి? ఆయనప్పుడు చూద్దాం, నూరు మూసుకుంటారు, నమ్ముతారు. అసలు ఎవరైనా ఎవరు నమ్మరు. ఈయన ఇటువంటి వాడు రాకముందే పిల్లారా యెషయా గారు కాలం అయిపోయిందండి. గలతీ 4:4 ఒక మాట చూడండి. గలతీ 4:4 అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం ఒకటి ఉన్నది, దేవుడు ఏర్పాటు కాలం. అప్పుడు వరకు మనం ఆగాలండి. ఆది కాలంలో నుంచి మొదలు పెట్టారండి. ప్రభు వస్తారని చూసి ఎదురు చూసి యెషయా గారి కాలం అయిపోతుంది. ఆయన
పండుగ చేసేది? 9:6 చదవండి. యెషయా 9:6 ఏముందో చూడండి. ఏలయనగా ఏమన్నామా? పుట్టాడు. అసలు అబద్ధాలు ఏంటి? అబద్ధాలు రాశారా? పిల్లరా, పుట్టకుండానే ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. గుణగణాలన్నీ కూడా వర్ణించారు. ఎవరన్నా ఆ అమ్మాయి పుట్టిందే అంటే ఇల్లు వచ్చిన ఏమంటారమ్మా? ఎట్లుందమ్మా? నల్లగుందా, ఎర్రగుందా, ముక్క ఏమైనా ఉందా, ముక్కు బాగుందా, ఎట్లా ఉంది, అమ్మలాగా ఉందా, ఇవి చెప్తారు కదా. చూడండి, ఈయన లక్షణాలన్నీ కూడా చెప్పేశారు. ఏ విధంగా మనకు పుట్టెను, శిశువు పుట్టెను. ఎందుకని? ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని బయటకు పడింది ఏమన్నారంటే 5వ సువార్త అన్నారు. సువార్తలు ఎన్ని ఉన్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5వ సువార్త. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర మొత్తం కూడా ప్రారంభం నుండి చివరి వరకు యెషయా గ్రంథం. ఆ యెషయా గారికి ఎంత ఆశ, ప్రభువుని చూడాలని, క్రిస్మస్ పండుగ చేసుకోవాలని ఎంతో ఆశ ఉన్నది. కానీ ఆయన ఎందుకు రాలేదు చెప్పండి? గలతీ 4:4 ఇప్పుడే చెప్పాడు. గలతీ 4:4 కాలము పరిపూర్ణ కాలం కనుక రాలే. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇక ఆ ప్రభువును చూచాడు, పుట్టినట్టుగానే చూచాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, లక్షణాలన్నీ కూడా చెప్పేశారు. ఇలా మనము కూడా. అందుకనే దైవజనులు ఏం చెప్పారంటే, రెండో రాకడకు సిద్ధపడేవారు వచ్చేరగా, ఇదిగో ప్రభు, నేడే ప్రభువు వచ్చునను ఇదిగో ఈ జన్మవార్త వలన, అనుదిన ప్రార్థనలో ఉన్నాను, ఆదివారం వలన, ప్రతిదినం ప్రభుత్వ సహవాసం వలన మనము సిద్ధపడాలి ఎగిరి వెళ్ళడానికి. లేకపోతే 7 శ్రమలు కాచుకుని ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనండి 10 మంది కన్యకలు సిద్ధపడుతూ ఉన్నారు. మనకు తెలిసిన విషయమే. అందరూ పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. అందరూ కూడా నిద్రపోయారు. అందరూ దీపాలు కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వేశారు. అందరూ లేచారు. అందరూ సమానం అంటే సమానం. మరి భక్తి లేదని ఎవరితో అనండి? పెద్ద దెబ్బలాట తగా లేదు. వీళ్ళారా ఎప్పుడు తెలిసింది వీళ్ళ సంగతి? చూడండి, 12-13 వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, అతడు మిమ్మల్ని ఎరుగలని మీతో నిశ్చయంగా చెబుతున్నానని ఆ దినమైనను గడియ. చూడండి, అక్కడ ఇంకొక మాట చూడండి పైన, మా దీపములు ఆరిపోతున్నవి. వాళ్ళ దీపాలంటే ఏమవుతుందండి? మా దీపములు ఆరిపోతున్నవి, మీ నూనెలో కొంచెము జాతినంటున్నారు. ఆడ కూడా జడగొట్టాలి. ఇల్లు ప్రభువును కలుపుకునే వాళ్ళు కూడా చెడగొట్టడానికి మా దీపములు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెము ఇవ్వండి. వాటి చెడు ఒకళ్ళు జడగొడితే చెడిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు
వాళ్ళు మంచి సలహా ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా చదవండి. అమ్మా మీరు అమ్మేవాడు ఉన్నారు ఊళ్ళో, అందుకు బుద్ధిగా అవతల బజార్లో పెద్ద కొట్టు ఉంది, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి అమ్మా అక్కడ పెద్ద బజార్లో పెద్ద కొట్టు ఉంది, వెళ్ళి కొనుక్కురండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? అమ్మా సిద్ధపడి 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 లేవడమే సోమరిపోతులాగా 8కి లేవడం. ఆదివారం అంటే ఏ వారం ఇక సిద్ధపడటంలో తేడా లేదు. ఇక్కడికి వచ్చేవారు అంత ఆలస్యం, మందిరానికి కూడా ఆలస్యమే. సిద్ధపడి 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 వీళ్ళారా మా దీపములు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చురుకుదనం ఉన్నదా? ఆదివారం అంటే, ప్రార్థన అంటే, దేవుని వాక్యం అంటే, దేవుడు అంటే చూడండి. ఒక మాట చూపిస్తాను మీకు. సామెతలు 13 చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము. వీళ్ళారా ఆచార ప్రకారంగా ఉండొచ్చు, కానీ దయచేసి వినండి. ప్రతిదినం కూడా బైబిల్ చదవండి, ప్రతిదినం కూడా ప్రార్థన చేయండి. ఆచారం అనుకోండి, కానీ ఆ తర్వాత ఏమైంది? ఇది భక్తిలోకి నిన్ను నడిపిస్తుంది. కనుక ప్రతిదినం కూడా వాక్యం ఎప్పుడు చదవమన్నారమ్మా? దుష్టుల ఆలోచన నడవకుండా అవన్నీ మన పొద్దులేండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, ప్రతిదినము చదవాలి. లూకా 18:1 ప్రభు స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? కనుక అలాగ మనం ప్రతిదినము ప్రభుతో సహవాసం చేసినట్లయితే ఆ సహవాసం మనల్ని గొప్పగా ముందుకు చూడండి. ఒక మాట చూపిస్తారు మీకు. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలోని పెడతారు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభం నుండి చూద్దాం. పిల్లలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమే, ఇక ముందు ఏమై ఉంటామో నాకు తెలియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఉన్నట్టుగానే చూతుము కనుక ఆయన పోలి ఉందని. ఇప్పుడు అందరూ కూడా దేవుని బిడ్డలేనండి. ప్రతి మానవుడు కూడా దేవుని బిడ్డలే, మర్చిపోబాక. వాడు కాదు వీడు కాదు అంటానికి. ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే అందరూ. కానీ రేపు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన స్వరూపం ధరిస్తారో, యోవేలు గారు ఎప్పుడో చెప్పాడండి పాత నిబంధన. చూడండి 2వ అధ్యాయంలోకి వెళ్ళండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చివరి మాట చదవండి. చివరి వచనంలో చివరి మాట చూడండి. కనుక అక్కడ మనం చూసినట్లయితే అందరూ కూడా రక్షించబడుదురు. ఏ దినము మనకు తెలియదు కదా. ఆ యోవేలు గ్రంథంలో ఉన్నారు కూడా. చూడండి 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు 16వ వచనంలో చూడండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి చూడాలి. బైబిల్ తీయాలి. కొంతమందికి యోవేలు గ్రంథం దొరకదు, ఖచ్చితంగా ఉన్న బైబిల్ చూడండి అమ్మా. ఇప్పుడైతే తీస్తే ఇంటికాడ ఇక్కడ వచ్చి తీయడమే, మళ్ళీ వచ్చేది గౌరవం వచ్చిపోవడం జరిగింది. వీళ్ళారా 16వ వచనంలో చూడండి. పెండ్లి కుమారులను మించిన పెండ్లి కుమారుడు యేసు ప్రభువు అంతఃపురాలను మించిన అంతఃపురము పరలోకం నుండి వస్తాడు. పెళ్లి కుమార్తె ఎక్కడ నుండి రావాలండి? అక్షరార్థంలో కూడా ఒకటి కరెక్టేనండి. పెళ్లి కుమార్తెను ఎక్కడ తయారు చేస్తారమ్మా? గదిలోనే. ఈ పెళ్లి కుమార్తె ఎక్కడ తయారవ్వాలి? గదిలో తయారవ్వాలి. గదిలో సిద్ధపడాలి. నీవు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, ప్రభుతో ఎంత ఊరికినే వాకి దగ్గర కూర్చుని ఏకలు దొరుకుంటారన్న కూర్చుంటారు. నేను ప్రార్థన చేయి. ఎందుకనమ్మా? దెయ్యం చేయనీది, ప్రార్థన చేయనీదు. కొద్దిగా వాక్యం చదవగానే ఆపేలా కూరుకో. దెయ్యం బయట మూసేసి అలా కూర్చు. మొక్క మీద ఏదో వాక్యంగా కోరుకుంటుంది. ప్రార్థన ఎక్కువసేపు చేయొద్దు. ప్రార్థన
ఇదిగో మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన వారు కాదు, గదిలో సిద్ధపడేటువంటి వారు కాదు. స్పష్టంగా రాశారు వాక్యంలో. యోవేల్ గారు రాశారు, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె క్రీడలు. మీకు చాలాసార్లు చెప్పాను. కీర్తన గ్రంథం 55:17 మాట చూడండి. కీర్తన 55:17 దావీదు గారు 3 సార్లు ప్రార్థన చేశారు. 3 సార్లు. దానియేలు 6:10 దానియేలు గారు 6:10 దానియేలు 6:10 దానియేలు గారు 3 సార్లు ప్రార్థన చేశారు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? కనీసము 2 సార్లు 2 పూట్ల ప్రార్థన చేసుకొని నన్ను సిద్ధపరచండి అయ్యా అయ్యగా రాసింది. ఆదికాండంలో ఆదాము దగ్గర నుంచి ఉన్నది ఆయన సభ. అబ్రహాము ఆయన సభలో నన్ను, నా వాక్యమును, సభను మన్నన చేసినప్పుడు పిల్లారా చాలా చాలా విలువైనటువంటిది. భూమి మీద మేము పుస్తకాలు చాలా చోట్ల ఏమి రాస్తామంటే భూమి మీద దేవుని మాటలు గల ఏకైక పుస్తకము బైబిల్. మిగతా పుస్తకాలు చదివితే కాదు, అవన్నీ దేవుని మాటలు కలిగినవి కాదు. దీన్ని తీసి చదవండి, నీ ఇంట్లో చీకటి వెళ్ళిపోతుంది, దయ్యాలు వెళ్ళిపోతాయి. అందుకనే ఎప్పుడు నేను చెప్తుంటా మన సంఘంలో, మళ్ళీ చెప్తాను, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, కడుపు నిండా వాక్యం చదువుకోండి. కడుపు నిండా ఇదేంటండి, కడుపు నిండా తినండి అంటారు కానీ కడుపు నిండా వాక్యం చదవడం ఇలా బైబిల్ తీసుకోగానే సాతాను ఏం చేస్తుందంటే 4 వచనాలు చదువుతుంది, 5 చదువుగా అధ్యాయం చదువు కూర్చోండి. ఎవరమ్మా చెప్పేది? 10 అధ్యాయం చదవండి, పుస్తకం చదవండి పిల్లారా. ఆయన చూడండి, ఆ మీద మాట్లాడుతుంది, తర్వాత వాక్యం వెళ్ళండి. పిల్లారా ఆలోచించండి. ఎవరైతే ఇదే సహవాసము, మళ్ళా చెప్తున్నాను మీకు, నేను ఒక మాట చెప్పాను చాలాసార్లు, మనము దేవుని వాక్యము చదువుతా అనగానేంటి? వాక్యము చదువుతానగా దేవుడు మనతో మాట్లాడుట. వాక్యం చదువుతాం అంటే ఏంటమ్మా అందరు చెప్పండి. వాక్యం చదువుతానగా, ప్రార్థన చేయటానగా, మనం ఇన్ని చెప్తున్నాము, అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం చెప్పామని అడగండి, వాళ్ళకి సంబంధం లేదు. ఏదో వచ్చారు అక్కడికి, పండగ కదండి ఇక్కడ. వీళ్ళలా ఈ సహవాసము ఎప్పుడు కూడా ఉండాలి. పెళ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడాలండి? ప్రతి దినము కూడా మనం 2 పూటల దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. ఇదిగో ఈ ఆహారము, 66 పుస్తకాలు ఉన్న ఆహారము మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది, వృద్ధులను తెస్తుంది, సిద్ధపరుస్తుంది. కనుక ఇదిగో మనము ఎందుకైనా మహిమ శరీరం ధరించి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మట్టి మానవులుగా అంటే మట్టి మానవులైన మనలను మహిమ జీవులుగా మార్చడానికి వచ్చారు. అలాగే మనం మారాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దామనగా ఏమనుకున్నాము? మన మందిరంలో అందరూ కూడా వెంటనే మోకరించాలి. అందరూ కూడా మోకరించాలి.
చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రేమ కలిగిన మాట్లాడు అయ్యా లోకంలో అనేక మంది ఉన్నారు. ఎయిర్పోర్ట్లో ఉన్నవారిని నీ ప్రియ బిడ్డలను ప్రేమించి నాయన మందిరం నుండి తీసుకొచ్చి విలువ కలిగిన నీ మాటను వినిపించావు. మేమందరం కూడా భద్రపరుచుకొని ప్రతిదినము కూడా నీ సన్నిధిలో గదిలో సిద్ధపడే కృప దయచేయండి. మేఘం ఎక్కే కృప దయచేయండి. ఆలయంలోనికి వచ్చిన ప్రతి బిడ్డలు భూమి ఆకాశమును సృజించిన హస్తంతో దీవించుకొని దీవెనకర్త యేసు నామమున నిన్ను వేడుకొని ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్.